భరత్నగర్ ఫ్లైఓవర్ పునరుద్ధరణకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రణాళికలు. హైదరాబాద్లోని భారత్నగర్ ఫ్లైఓవర్ పునరుద్ధరణ పనులకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆలస్యంగా తారుపరచడం, ఉపరితల మరమ్మతులు సకాలంలో చేయకపోవడం వల్ల ఫ్లైఓవర్ డెక్ ఉపరితలం, రక్షణ రైలింగ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. వర్షాకాలంలో డయాఫ్రాగంలు, గిడ్డర్ భాగాల ద్వారా నీరు లీకవడం వల్ల లోపలి ఉక్కు నిర్మాణ భాగాల్లో తుప్పు ఏర్పడి వంతెన బలంపై ప్రభావం పడినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఫ్లైఓవర్ స్థితిని అంచనా వేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించనున్నారు. లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ లీడార్, టెరెస్ట్రియల్ లేజర్ స్కానింగ్ వంటి డిజిటల్ మ్యాపింగ్ పద్ధతులతో పాటు కనీసం 900 ప్రాంతాల్లో అల్ట్రాసోనిక్ పల్స్ వెలాసిటీ, కార్బొనేషన్, ప్రొఫోమీటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. 1990లలో భారత్నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మించిన ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ రోబీ, మూసాపేట్, కూకట్పల్లి, ఎర్రగడ్డ, ఈఎస్ఐ వంటి ప్రాంతాలను అనుసంధానిస్తూ నగరంలో కీలక ట్రాఫిక్ మార్గంగా కొనసాగుతోంది. ఈ పునరుద్ధరణ పనులతో భవిష్యత్తులో ప్రయాణికులకు మరింత భద్రత, సౌకర్యం కలిగే అవకాశం ఉంది.